కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపించిన క్షమాపణ ఏంటంటే అది షరతులు లేని క్షమాపణ. హీ గేవ్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్. ఇప్పుడు సిలువను చూసినప్పుడు యేసయ్య క్షమాపణ మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు సిలువను చూసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆ ఒక్క మాట చదువుకొని మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చాలా కష్టం అండి. కంఠస్థం పెట్టడం ఈజీ, వచనం చదవడం చాలా ఈజీ, ప్రాక్టీస్లో పెట్టడం చాలా. క్షమించాలి అని చెప్తున్న దేవుడు ఎలా క్షమించాలో కూడా చెప్పేశాడు. ఒక వస్తువు మనం కొన్నప్పుడు దాంతోపాటు మాన్యువల్ ఇస్తారు కదండి, ఆ ఇన్స్ట్రక్షన్స్, ఈ వస్తువుని ఇలా వాడాలి అని వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాని ప్రకారమే వాడాలి. ఇప్పుడు క్షమించండి, ఒకరినొకడు క్షమించుకోవాలి అని చెప్పిన దేవుడు ఎలా క్షమించాలయ్యా? నా స్టైల్లోనా? నీ స్టైల్లో నువ్వు, నా స్టైల్లో నేను క్షమిస్తే సరిపోదు. ఎందుకంటే మన క్షమాపణలన్నీ కూడా కండిషన్స్ అప్లైడ్ లాగా ఉంటాయి. మన క్షమాపణలన్నీ వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి కొన్ని పట్టింపులు ఉంటాయి. మన క్షమాపణకు పరిధులు ఉంటాయి. ఎలా క్షమించాలయ్యా అంటే క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన. మొదటి దినాన సిలువను చూసినప్పుడు ప్రేమ కనబడుతుంది అన్న దగ్గర కూడా యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడో, ఆయన మనల్ని ప్రేమించినట్టే మనం ఇతరులను, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే. అది దేవుడిచ్చిన ఆజ్ఞే. ఇంకొక ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఇతరులను కూడా మీరు, అంటే దట్ పర్ఫెక్ట్ లవ్, దట్ అన్కండిషనల్ లవ్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. విశ్వాసంలో ఎదగడం, ప్రభు ప్రేమలో ఎదగడం, ఆయనలో పరిపూర్ణత వైపుగా సాగడం అంటే ఏంటంటే క్షమాపణలో కూడా ఎదగాలండి. నేను క్షమించలేని వ్యక్తులంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. నేను నిజంగా క్రీస్తు పోలికలో మార్చబడటం అంటే అర్థం ఏంటంటే ప్రాక్టికల్గా నా లిస్టులో వీళ్ళని క్షమించను అని ఇంకెవరు, చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, మీరు క్షమించవలసిన వారు ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేయండి. 100 మందికి వెళ్తానే ఉంది లిస్ట్ ఇంకా, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ అది. 100 మందికి ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు ఒక 5 years నుంచి 10 years నుంచి ఆ హిట్ లిస్ట్లో ఉంటారు. ఏ హిట్ లిస్ట్లో? ఐ కెనాట్ ఫర్గివ్ కదా. చాలా ద్రోహం చేశారండి, చాలా ఇది చేశారండి, వాళ్ళని మాత్రం తర్వాత తరానికి కూడా చెప్పి అప్పుడు వెళ్తానండి పైకి, వాళ్ళని మాత్రం క్షమించకండి, ఎవరైనా కాదండి.